विग्रह मराधीश्वर अगणित गुणगण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव आनन्दामृताश्रित रक्षक आत्मानन्द महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव इंदुकलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित कीर्ति शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव पुरगादि प्रिय भूषण शंकर नरक विनाशन केश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव मूर्जित दानव नाश पराकर अर्जित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव ब्रह्मा मुरारि त्रिपुरान्तकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् లోక కళ్యాణకారకమైంది పార్వతీ కళ్యాణం. సర్వ జగత్తుకు లయకారుడైన పరమేశ్వరునికి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవికి జరిగిన వివాహం ఈ 7 లోకాల్లోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాక్షాత్తు ఆది దంపతులు నెలకొని ఉన్న పవిత్ర కాశీ క్షేత్రంలో పార్వతీ కళ్యాణం వేడుకలను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ భక్త బృందంచే ఘనంగా నిర్వహింపజేశారు. హైందవ సంప్రదాయం ప్రకారం ఈ మహోత్సవ సంరంభానికి ప్రారంభంగా పసుపు కొట్టించడం, పిండి విసరడం వంటి వివాహ తంతు ప్రక్రియల్ని మహిళామ తల్లులచే శాస్త్రోక్తంగా జరిపించారు. బ్రహ్మాది దేవతలు, భూతగణాలు, దిక్పాలురు, మహర్షులు, మానవాళి సమక్షంలో ప్రకృతి సాక్షిగా జరిగింది పార్వతీ కళ్యాణ వైభోగం. ఆద్యంతం కన్నుల పండుగలా సాగిన మహోన్నతమైన ఈ మహోత్సవ దృశ్యాల్ని మనమూ తిలకిద్దాం. तस्मात्
సకల ఫలవాప్తిరస్తు ఫలం మనోరథ ఫలసిద్ధిరస్తు సభాయే నమః. ఓం నమస్తదే నమస్తదస్తదే నమస్తకేనాంబులోకానాం చక్షుషే నమో దివే నమః పృథివీ. శ్రీరామం భూయ భూయ నేత్రింబకే దేవి నారాయణ నమోస్తు నారాయణాభ్యాం నమః ఈశ్వరాభ్యాం నమః ధన్యవర్తాభ్యో నమస్తే మాతృగణస్కృతాః కుక్షౌదుసాగరాత్సర్వే సప్తద్వీపావసుంధరా అశ్వేతోభయదుర్వేదస్వామవేదోస్తి ధర్మణః ఈశ్వరహితా సర్వే కలశాబ్దసమాశ్రితాః పుష్పాక్షితాన్నిక్షిప్యాః పవిత్రేమనిష్యతే శుద్ధేరక్షేదవర్ధాభ్యం సమర్పయామి అష్టయోహార్ఘ్యం సమర్పయామి ఆజమనయం సమర్పయామి స్నపయామి స్నానం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వేక్షరాజం బ్రహ్మణాం బ్రహ్మణిత్రాణిత్రన్వన్నోతలిచ్చేరదాతరం వేదాహమేదం పురిణం మహాంతం హరిత్రవనినం తమసువారే సర్వాణి రూపాయధీరః సామాని విద్వాధిపతైరాస్తే సమ్రాజంగాభియాదనాగ్రహేయామభేదయామాసగోభిధామగళాని భవంతనగిరపతయే మహానందకర్పూర నీరాజం వర్ధయామ నీరాజనానంతరం ఆత్మనియం సమర్పయామి. గణేష్ మహారాజ్ కి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. భక్తులందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుని పల్లకీ సేవలో చక్కగా శాకునాది మంత్రముతో ఆ సప్తఋషులందరూ కూడా చక్కని వేడుకు నడిపిస్తున్నారు. రక్తసింహాసనంతో చక్రంతో చాపలతో ఊరేగిస్తారు. సభామంటపంలోకి వచ్చేటప్పుడు కొన్ని దుశ్శకునాలు ఎప్పుడన్నా తగులుతాయి. ఎవరు తుమ్ముతారు, ఎవరు తగ్గుతారు. ఇలాంటి వాటిని అన్నింటినీ ఉపశమింపజేయడం కోసం వేదంలో శాకుల మంత్రములు ఉంటాయి. ఇప్పుడు పెళ్లికొడుకు సభామంటపం మీద వస్తున్నట్లుగా ఆయన తీసుకుని వస్తారు. అంతటి పరమశివుడు వస్తున్నప్పుడు మనం కూర్చుని ఉండకూడదు. మీరు లేచి నిలబడండి, శాకుల మంత్రాలు చదువుతారు. మీకు కాస్త రిలీఫ్. విద్వాన్ ప్రతిహస్యతస్రం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథాయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. దుంఠి గణపతి అని కాశీపట్టణంలో అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి స్వరూపం. యథార్థమునకు కాశీపట్టణాన్ని 56 మంది గణపతులు అన్ని వైపుల నుంచి ఎల్లకాలముల యందు రక్షిస్తూ ఉంటారు అని. పార్వతీ పరమేశ్వర పుత్రుడైనటువంటి ఆ గణపతి సర్వకాలముల యందు కాశీపట్టణాన్ని రక్షించేటటువంటి వారిలో ఆయన ఒకరు. ఆయన ఒక్క కాశీలోని పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి కాశీ చుట్టూ 56 మంది గణపతుల రూపంలో ఉంటారు అని ప్రశస్తి. అటువంటి గణపతికి ఒక్క కాశీపట్టణంలో మాత్రం డుంఠి గణపతి అని పేరు. ఇంకెక్కడ కూడా ఇలా డుంఠి గణపతి అన్న పేరు లేదు. అథవా దక్షిణ దేశంలో క్షిప్ర గణపతి అని ఉంది.
సరే, ఇతర గణపతి స్వరూపాలు శ్రీకాళహస్తి క్షేత్రం వంటి క్షేత్రాల్లో చాలా గణపతి స్వరూపాలు కనపడతాయి. కానీ డుంఠి గణపతి అన్న పేరు ఇంకెక్కడా కనపడదు, ఒక్క కాశీపట్టణంలోనే కనపడుతుంది. అలా కనపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం చెప్తారు. ఇక్కడ ఒకానొక సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. దివోదాసు అని ఒక రాజు, ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేయవలసి వచ్చింది బ్రహ్మగారు. కారణం ఏమి అంటే అప్పుడు చాలా కాలం పాటు అనావృష్టి ఏర్పడింది, ధర్మలోపం కలిగింది. అనావృష్టి కలిగితే నీరుండదు, నీరు లేకపోతే అర్ఘ్యప్రదానం చేయడం కూడా కుదరదు. కాబట్టి సంధ్యావందనమే ఉండదు. ఇక యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడెవరు? కరువులు యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఆ క్రతువులు లేకపోవడం చేత దేవతలకి ఆహారం లేదు. పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణంలో ఇదొక గొప్ప వ్యవస్థ. మనుష్యుడు దేవతల వలన ప్రయోజనాన్ని పొందుతాడు. పొంది ఆ దేవతలకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చవలసినటువంటి కర్తవ్యం మనుష్యుని మీదే ఉంటుంది. దానికి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. నిర్వహించి ఆ యజ్ఞము లేదా యాగము అందులో ఉండేటటువంటి అగ్నిహోత్రము ద్వారా హవిస్సునిచ్చి దేవతలకి పంపుతారు. దేవతలు ఆ ఆహారం తీసుకుని వాళ్ళు అనుగ్రహిస్తారు మనుష్య కోటిని. లోకాస్తమస్తాస్తుకినో భవంతు అన్నప్పుడు జరగవలసింది ఏమిటి? ఏ కాలమునందు వర్షం పడాలో ఆ కాలమునందు వర్షం పడాలి. ఏ కాలమునందు వర్షం పడకూడదో ఆ కాలమునందు పడకుండా ఉండాలి. అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. నెలకి 3 వానలతో చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రజల్ని ధర్మ మార్గమునందు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి ప్రభు. ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోబడుతుందో దాన్ని ధర్మము అంటారు. పట్టుకోవడము అంటే అనుష్ఠించడం. తెలుసుకుని ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. అసలు తెలియని వాడు ఏమిటి అనుష్ఠిస్తాడు? అనుష్ఠించలేడు. ఎప్పుడో అప్పుడు తెలిసిందనుకోండి అనుష్ఠానం వైపుకు వెడతాడు. కానీ ఎంత తెలుసుకున్నా అనుష్ఠించకుండా ఉండడం అనేటటువంటి పద్ధతి ఉందే, అది చాలా ప్రమాదకరం. లేదా ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే అభ్యున్నతి సమకూడుతుంది, ఈ విషయం తెలుసు. కానీ ఆయన మాత్రం తెలుసుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాడు. అంటే వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాడు. వేదమునందు చెప్పబడినటువంటి విషయములు చాలా గొప్పవి, వాటిని అనుష్ఠించడం చేత అభ్యున్నతిని పొందుతాము అని నమ్ముతాడు. కానీ అది ఎటువంటి నమ్మకం అంటే నోటి మాట నమ్మకం. అసలు యథార్థంగా అనుష్ఠించవలసినటువంటిది ఏదో దానికి ధర్మమని పేరు. అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే చేసేటటువంటి సమస్త పూజలు, చదువుకునేటటువంటి వాంగ్మయం, చేసేటటువంటి దర్శనాలు, చేసేటటువంటి తీర్థయాత్రలు, ఇవన్నీ దేని కొరకు చేస్తారంటే అసలు పుణ్యమును మూటగట్టుకొనుట అన్న మాట వాడితే అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి కోణంలోకి వెళ్ళిపోతుంది ఒకానొక స్థితి ఎందు. ఎందుచేత అంటే పుణ్యమును మూట కట్టుకుంటే ఏమవుతుందంటే సుఖాన్ని అనుభవిస్తాడు ఏదో ఒక ప్రాణిగా. దానికి మనుష్య ప్రాణి అయి ఉండాలనేమీ సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఏనుగులు చాలా ఉంటాయి. చాలా ఏనుగులున్నా ఒక ఏనుగు శ్రీరంగంలో ఉంటుంది, ఒక ఏనుగు తిరుచెందూరులో ఉంటుంది, ఒక ఏనుగు వెంకటాచలంలో ఉంటుంది. వెంకటాచలంలో ఉన్న ఏనుగుకి సర్కస్ లో ఉన్న ఏనుగుకి తేడా లేదు, చాలా తేడా ఉంది. అది ఆ జన్మలో భగవంతుణ్ణి వహించగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది కాబట్టి అదొక ప్రత్యేక ప్రాణిగా గుర్తింపబడుతుంది. ఒక గోశాలలో ఉన్న గోవుకి ఒక రైతు పెంచుకుంటున్న గోవుకి తత్వతః తేడా లేదు, రెండూ పరదేవతా స్వరూపాలే. కానీ ఆయన దాని పాలతో వ్యాపారం చేస్తాడు. గోశాలలో ఉన్నటువంటి గోవు యొక్క పాలతో నిరంతరము ఈశ్వరుడు అభిషేకింపబడతాడు. అది పూజింపబడుతుంది, దాని పాల చేత అభిషేకిస్తారు. అది తనంత తానే శరీరాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తరువాత భగవంతుడికి చూపించి కొంత ఉప్పు తీసుకొచ్చి భూమిని గొయ్యి తవ్వి అందులో శరీరాన్ని పెట్టి ఉప్పు వేసి కప్పేస్తారు. అది అలా అన్ని శరీరాన్ని విడిచిపెట్టగలవు అని చెప్పడం చాలా కష్టం. అందుకని పుణ్యము అనుభవంలోకి రావడం రకరకాలుగా వస్తుంది. మనిషి ప్రధానంగా కోరవలసింది ఏది అంటే ధర్మమును అడగాలి.
అది ఇంకెవ్వరూ అడగలేరు. ఏ ప్రాణికి అధికారం లేదు. ధర్మమన్న మాటకి అధికారము ఒక్క మనుష్యునకు మాత్రమే. నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయంలో. ఏది చెప్పినా, ఏది చేసినా, ఏది చదివినా, ఏది నేర్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా దాని ప్రభావము దేని మీద ఉండాలి అని అడిగారు. దాని ప్రభావము మనస్సు మీద ఉండాలి. మనస్సు మీద ప్రభావము లేకపోతే దాని వలన ప్రయోజనము ఏమీ ఉండదు. అభ్యున్నతి పథంలో, జీవుడి యొక్క అభ్యున్నతిలో ఏమీ ఉండదు. ఈశ్వరుడి వైపుకి ఒక్క అడుగు పడదు. ఎవరి అడుగు పడుతుందంటే ఎవడు ధర్మమును అనుష్ఠించాడో వాడే అభ్యున్నతిని పొందుతాడు. అందుకే సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఒక పూజ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఏం కావాలో మీరేమీ చెప్పక్కర్లేదు. ఋషులు చెప్పేశారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము చేత ముడివేస్తారు పురుషార్థాలని. ధర్మమునకు అర్థము, ధర్మమునకు కామము ముడిపడిపోతే మోక్షము వచ్చేస్తుంది. అంటే ధర్మము అన్న మాటకు అర్థం తెలుసుకొనుట మాత్రమే కాదు. తెలుసుకుని అనుష్ఠించిన వాడు రామచంద్రమూర్తి, తెలుసుకుని అనుష్ఠించని వాడు రావణాసురుడు. రావణునికి తపస్సుంది, రామచంద్రమూర్తి వెళ్లి కూర్చుని తపస్సు చేసినట్టు లేదు. కానీ పరమధార్మికుడైన రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేడు. ఎందుచేత అంటే ఎప్పుడైనా మనిషిని పాడు చేసేసేది ఇది ధర్మమే. అందుకే ఎంత జాగ్రత్తగా చూస్తారంటే పెద్దలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. నేను ఇలా చెప్తే ఏమనుకోకూడదు ఒక విషయాన్ని మీకు. ఒకనొకప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు కూర్చునున్నారు. కూర్చునుంటే ఆయన దగ్గరికి బహుఐశ్వర్యవంతుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి చాలా ద్రవ్యాన్ని అక్కడ పెట్టి, నేను ఉద్ధరణ పొందేటట్టుగా మీరు దీనితో ఏమైనా చేయించండి అన్నాడు. ఆయన వెంటనే ఆ డబ్బు అక్కడ పెడితేదండి సత్యదండంతో ఇలా తోసి ఒక పరమధార్మికుడైన బ్రాహ్మణుణ్ణి పిలిచి నువ్వు తీసుకో అన్నాడు. ఇప్పుడు అది బ్రాహ్మణుడికి దానంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పరమాచార్య స్వామి వారికి పీఠానికి రాలేదు, బ్రాహ్మణుడు పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు దానం పుచ్చుకున్న దాన్ని ఉత్తమ ద్రవ్యంగా ఆయన మార్చుకోగలడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం అటువంటిది. ఆయన పుచ్చుకుని ఏం చేశారంటే, పరమాచార్య స్వామి వారు అన్నారు, కొద్దిగా నువ్వు ఉంచుకుని మిగిలింది పీఠానికి ఇవ్వగలవా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం మీద అపేక్ష ఉండకూడదుగా అన్నారు. ఆయన లక్షలో ఒక 100 రూపాయలు ఉంచుకుని మిగిలిన డబ్బు అక్కడ పెట్టేశాడు. ఇప్పుడు ఆయన డబ్బు తీసుకుని నువ్వు అభ్యున్నతిని పొందావు వెళ్ళు అన్నాడు. ఎందువల్ల? ద్రవ్యము సంస్కరింపబడింది. ఆర్జన యందు దోషం ఉందనుకోండి, మళ్ళీ వ్యయమునందు సంస్కారం రాదు. మీరు శాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అది మళ్ళీ సంస్కరింపబడాలి. నే తెచ్చిన అరటిపళ్ళే పెడుతున్నావా ఈశ్వరుడికి? అమృతమస్తు నీళ్లు చల్లుతున్నారా? దీని ఎందు దోషం ఉంది, పురుగు పాకింది. దీని ఎందు దోషం ఉంది, నేను ఎలా పడితే అలా పట్టుకొచ్చాను. దీని ఎందు దోషం ఉంది, దానికి ఏదో మందు కొట్టారు చెట్టుకి. కాబట్టి ఇప్పుడు ఇది అమృతము కావాలి. అమృతమైతే ఈశ్వరునికి ఆరగింపుకి యుక్తమవుతుంది. కాబట్టి నీళ్లు చల్లితే అమృతమవుతుంది. అందుకే ఈశ్వరార్చన యందు ఏ పదార్థాన్ని నీళ్లు చల్లకుండా వాడరు. నీళ్లు చల్లడానికి ప్రయోజనం ఉందా అని మీరు అడిగారనుకోండి, నీళ్లు చల్లడం పూజ యందు అంతర్భాగము కాదు. కానీ నీళ్లు చల్లకుండా పూజ సక్రమంగా ఉండదు. ఆ తేడా జాగ్రత్తగా పట్టుకోవాలి. నీళ్లు చల్లకపోతే పూజ కాదా అండి అని అడిగారనుకోండి, నీళ్లు చల్లండి అని పూజలో ఎక్కడా కల్పన లేదు. కానీ నీళ్లు చల్లకపోతే మాత్రం పదార్థములకు అమృతత్వము రాదు, శుద్ధి కలగదు. పదార్థము శుద్ధి అవ్వాలి. అప్పుడు నీకు శాస్త్రం మీద ఉన్న విశ్వాసము ప్రకటనమైంది అని గుర్తు. నువ్వు ఆచరణలోకి తెచ్చావు. అది మహాత్ములైనటువంటి వారు, శాస్త్రము బాగా తెలుసున్నటువంటి వాళ్ళు ఇతరుల్ని అభ్యున్నతి కోణంలోకి తీసుకెళ్లేటప్పుడు ఆ పనిచేస్తారు. ఒక్కొక్కసారి మహాజ్ఞానులైనటువంటి వారు అంతకన్నా ఇంకా పై స్థాయిలో నిలబడిపోతారు. అంటే ఇప్పుడు నేను అన్నది పరమాచార్య కన్నా పై స్థాయి అన్నది నా ఉద్దేశ్యం కాదు. పరమాచార్య జ్ఞానులయందు ఒకరు, ఆయన శివస్వరూపం. అందుకని నేను ఆయన కన్నా అని కాదు నేను ప్రయోగిస్తున్నది అని మీరు గమనించాలి. ఒకసారి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అడిగారు ఆయన. నేను చాలా పాపాలు చేశాను, మీకు చెప్పుకోలేను నోటితో. అయితే ఏమైంది?
వచ్చావుగా అరుణాచలం, గిరి ప్రదక్షిణం చెయ్యి, నీ పాపం పోతుంది, వెళ్ళు అరుణాచలేశ్వర దర్శనం చెయ్యి, ఇక నుంచి సాధన చెయ్యి అన్నారు. ఆవిడ వెళ్ళలేదు. ఆ మూల కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది. రమణులు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన సాయంకాలం ఆవిడ్ని మళ్ళీ పిలిచారు. నేను చెప్పాను నిన్ను గిరి ప్రదక్షిణం చేయమని, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నాకు ఇంత పాపం ఉండిపోయింది, అది ఎలా పోతుందండి? నువ్వు వినవా, ఇంకా నీ పాపం పోతే కానీ నువ్వు గిరి ప్రదక్షిణం అవి చేయడానికి అర్హత లేదని అనుకుంటున్నావా? అవును, నా పాపం పోవాలి. నా పాపం ఎవరు పుచ్చుకుంటారని, నాకు ఇచ్చేస్తావా? పుచ్చుకుంటాను. అయ్యో మీకు ఇవ్వాలా నా పాపం? నీకెందుకు, నేను పుచ్చుకుంటాను కదా, ధారపోసేయి నీ పాపం అంతా నాకు. అలాగే ధారపోసేస్తాను. ఓ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన చెయ్యి చాపి, ఈమె చేసిన సమస్త పాపములు నాకు ధారపోయించన్నాడు. ఆవిడ చేసిన సమస్త పాపరాశి భగవాన్ రమణులకు చెందుగాక అని ఆయన చేతిలో నీరు ధారపోసి సమంత్రకంగా పోసేసింది. ఆయన పుచ్చుకున్నారు. ఏమి తీరిపోయిందా నీ అనుమానం? ఇప్పుడు నీ పాపం పోయిందా అన్నారు. నా పాపం పోయింది కానీ నీకు ఇచ్చేశానే అని బాధ. నాకు ఇచ్చేస్తే అది నా దగ్గర ఉందో లేదో తరువాతి మాట. నువ్వు నాకు ఇవ్వడంతోనే నీ కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానో నీకు అనవసరం. ఇప్పుడు నీకు పాపం లేదుగా, వెళ్ళిపో, గిరి ప్రదక్షిణం చెయ్యి, ఇక నుంచి సరిగా ఉండగలవా? ఉంటానని వెళ్ళు. ఇప్పుడు రమణులకు పాపం అందుతుందా? ఎందుచేత అంటే ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి నీళ్లు పోసి ధార పోశాననుకోండి, అది ఏది నాదైనా అది అవతల వారికి చెందుతుంది. అవతల వారు రాదు ఎప్పుడైనా, ఏమంటే ఇది మీరిచ్చిన పని చేయండి అనాలి. అంతేగాని నేనిచ్చిన పని చేయనా అండి అని నడనుకోండి, అది దానం కాదు, అది మళ్ళీ భ్రష్టత్వానికి హేతువు. అలా అనకూడదు. ఇక ఇచ్చేయగానే ఆయనది, ఆయన కట్టుకున్నాడు, లేకపోతే పక్కవాడికి ఇచ్చేశాడు, వెంటనే ఇచ్చేశాడు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఇదేంటండి మనం పట్టుకొచ్చిస్తే అలా ఇచ్చేసాడు, ఆయన కోపం అండి కట్టుకోలేదండి అనుకోకూడదు. ఆయన పుచ్చుకోగానే ఆయనది, ఇప్పుడు ఆయన ఇచ్చుకున్నాడు, నీకెందుకు బాధ? కాబట్టి రమణులకు పాపము చెందుతుందా? మరి దానం చేస్తే అందినట్లే పాపం కూడా వెళ్ళద్దు, వెళ్ళాలి కదా. అంటే జ్ఞాని విషయంలో ఏమవుతుంది పాపం అంటే, ఒక పెద్ద మంట మండుతోందనుకోండి, ఒక ఇల్లు అంటుకుపోయింది, ఓ ఇల్లు అంటుకుపోతే పెద్ద అగ్ని వెలిగిపోతోంది. ఒక పసిపిల్ల తెలియక తన చిన్ని చేతిలో యదువంశిక లాంటిది తన చిన్ని చేతిలో కాసి నీళ్లు పోసుకుని ఆ నీళ్లు ఇలా చిలకరించింది. ఇప్పుడు ఆ మంటలో నీళ్లు కాలిపోతాయా? ఆ నీరు మంటను ఆర్పేస్తుందా? నీళ్లు కాలిపోతాయి. ఎందుకంతసేపు తీసుకున్నారు మీరు? ఏమంటే వీడేమంటాడో అని భయం మీకు. ఆ నీళ్లు అగ్నిహోత్రం మీద చల్లుతూ ఉంటేనే అవి ఉడికిపోయి ఆవిరైపోతాయి తప్ప ఆ నీరు అగ్నిని ఏమైనా చేయగలదా? నీరు అగ్నిని ఆర్పగలదు, సామాన్య ధర్మం. పెద్ద అగ్నిని ఇంత నీరు ఆర్పలేదు, విశేష ధర్మం కదా. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు జ్ఞానము అనబడేటటువంటి అగ్నిహోత్రం, అది కదిలి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రం. అది ఆయన నిరంతర జ్ఞానమునందుంటాడు. ఎప్పుడు బ్రహ్మమును జగత్తు నుంచి విడతీసి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. అలా బ్రహ్మమును చూడగలిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు నీ పాపాలు పుచ్చుకున్నా ఆయన జ్ఞానమన్న అగ్నిహోత్రమునందు అవి చిన్న పిల్ల చేతిలోని నీటి బిందువుల్లా ఉడికి ఎగిరిపోతాయంటే. అది తేడా. అది ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అది తనంత తాను క్రమం. ఆ క్రమంలో ఆ సాధనా బలం చేత మెల్లమెల్లగా 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థితిని పొందుతారు. అది ఇక పునరావృత్తి ఉండదు. చిత్రం ఏంటంటే పుణ్యము చేత మీరు ఏమి సంపాదిస్తారో దానికి 10 కోట్ల రెట్లు ఈశ్వర ప్రీతి చేత సంపాదిస్తారు. అది తేడా. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం
तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसूयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारसुशोभितलिङ्गम् कञ्चित्पापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात्परम् परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्